వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సహస్ర చండీ మహాయాగ సంకల్పకర్త వేద పండితులు ప్రసన్న శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. కేతువుకి సంబంధించిన 3 నక్షత్రాలు ఏవి? అలాగే కేతువు అనుగ్రహం ఉంటే గనక జీవితంలో ఎటువంటి అభివృద్ధి ఉంటుంది? చిత్రగ్రహం అని అంటూ ఉంటారు కదా, విచిత్రంగా ఫలితాలు ఇస్తాడు కేతువు అని అంటూ ఉంటారు. అంటే రెండూ కూడా చెప్తూ ఉంటారండి. మోక్షం ఇచ్చిన ఆయనే, వైరాగ్యం ఇచ్చిన ఆయనే, లేకపోతే అదిలో ఏమొద్దుపా అని నాస్తికుడిగా మారాలన్నా ఆయనే అని చెప్తుంటాడు. ఇక్కడే కనబడుతుంది ఎంత విచిత్రంగా ఫలితాలు ఇస్తాడు. సరే, ఇప్పుడు మీరు సహస్ర చండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఇంత స్పిరిచువల్గా ముందుకు వెళ్ళడం, ఆధ్యాత్మిక అంటే నా ఉద్దేశం ఇది మళ్ళీ మార్కెటైజ్ చేయడం మీ ఉద్దేశం కాదు, దీని నుంచి కమర్షియల్గా ఏదో చేయాలనేది కూడా మీ ఉద్దేశం కాదు. ఇంత ధార్మికంగా వెళ్ళాలి అన్నా కూడా మళ్ళీ ఇచ్చేది ఆ కేతువే కాబట్టి చెప్పండి, మరి కేతు అనుగ్రహం మేము పొందాలి, ఇంతకీ ఈ 3 నక్షత్రాలు ఏవి, ఏం చేయాలి? ఈ కేతు నక్షత్రాలు వచ్చేసరికి మఖ, మూల, తిరిగి అశ్విని, లేదా మొదటి నుంచి వస్తే అశ్విని, మఖ, మూల వస్తాయి. అయితే ఈ ఉండేటువంటి కేతువుని గ్రహం కన్నా కూడా కేతు గణము అనడం మంచిది తల్లి. ఎందుకంటే ఉండేటువంటి రాహుకేతువులు ఉండేటువంటి ఒకటే, దాంట్లోంచి శిరచ్ఛేదన జరిగిన తర్వాత అమృతం కోసం జగన్మోహిని అవతారంలో విష్ణువు శిరచ్ఛేదం చేసిన తర్వాత అయినటువంటిది ఒకటి రాహు, రెండవది కేతు. అందరికీ తెలుసున్న కథే ఇది. అయితే ఈ కేతు గణము విశేషమైన జ్ఞానానికి ప్రతీక. ఈ కేతు గణం వారు ఏమిస్తారంటే జ్ఞానాన్ని ఇస్తారు. అది మంచా చెడా అనేది పక్కన పెట్టుకుంటే ధార్మికము, భగవంతుని తెలుసుకోవడము, ఇటువంటివన్నీ కూడా కేతు ఉచ్చిలో ఉన్నట్లయితే చాలా విశేష ఫలితాన్ని ఇస్తారు. ఒక మనిషి భగవంతుని చేరుకోవడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాల్లో కూడా ప్రయాణింపచేసేటువంటి ఇది కేతువుకి ఒకవైపు ఉండేటువంటి కోణం. రెండో వైపు ఉండేటువంటి కోణం కేతు అంటే లిటికేషన్ అండి. కేతు ఉన్న చోట ఖచ్చితంగా లిటికేషన్ ఉంటుంది. ఏది మడత లేకుండా ఏది సరిగ్గా మాట్లాడరు. ప్రతి దాంట్లో మనం ఒక 10 అర్థాలను వెతుక్కుంటూ ఉండొచ్చు. 1 కాదు 2 కాదు 10 అర్థాలను వెతకచ్చు. ఒక మాట కేతు నక్షత్రం వారు మాట్లాడారంటే అంత లిటిగేషన్ ఉంటుందండి. అయితే ఇందులో మూలా నక్షత్రం ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం. వీరికి కొన్ని అతీతమైనటువంటి జ్ఞానాలు ఉంటూ ఉంటాయి. ఏదో గాల్లో కల్పించేటువంటి ఆత్మలని, ఇంకోటని, ప్రేతాలని కనిపిస్తూ ఉంటాయి. వీరు కొంచెం వాటికి కొద్ది ఏంటి అనే పరిస్థితి, భయభ్రాంతులు గురయ్యేటువంటి పరిస్థితులు, ఎక్కువగా జ్ఞానం, భవిష్యత్తుని ఈజీగా కాలిక్యులేట్ చేసేటువంటి జ్ఞానాలు, ఇటువంటివి కొంచెం ఈ నక్షత్రాలకు ఉంటూ ఉంటాయి. అయితే నక్షత్రాలు మంచివే. అశ్విని నక్షత్రానికి అధిష్టాన దేవత అశ్విని దేవత, అలాగే పితృడు మఘా నక్షత్రానికి పితృలు, అలాగే ఈ మూలా నక్షత్రానికి ప్రజాపతి. ఈ ముగ్గురు అధిష్టానం వేద ప్రకారంగా. ఈ ఉండేటువంటి నక్షత్రాలు ఎప్పుడూ కూడా మంచి ఆధారిత చాలా విషయాల్లో చాలా ఉత్కృష్టంగా ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఇటువంటి వాటిల్లోంచి ఈ యొక్క కేతుగణం అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వారు ఎప్పుడు ఎవరిని ఆరాధన చేయాలి? ఈయన వర్ణమే చిత్రవర్ణం, అంటే మల్టిపుల్ డిజైన్స్ లో ఉండేటువంటి వర్ణం. ఈయన చాలా విశేషమైనటువంటి పంచలోహాలకి అధిపతి. ఈయన పంచలోహాలు కలిపినటువంటి మిశ్రమానికి అధిపతి. ఈయన లోహం తీసుకున్నట్లయితే, అలాగే ధాన్యాన్ని తీసుకున్నట్లయితే ఉలవలు, కులుబ్ధము అంటారు దాన్ని. సో దీనికి అధిపతి ఈయన. సో ఇటువంటి కేతువు ఎప్పుడైనా మనకి సరైన స్థానంలో లేకపోతే వారిచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఏమీ అర్థం కాదు. అన్నీ మనకే తెలుసు అనుకుంటాం, కానీ మనకి ఏం అర్థం కాదు. అటువంటి మిశ్రమమైనటువంటి మెదడుని చాలా త్వరితంగా పరిగెట్టిస్తూ ఉంటాడు. అంతా నాకు తెలిసిపోయిందని ఆగిపోతాం. వెంటనే ఒక 5 నిమిషాల తర్వాత మనకేం తెలియలేదే అనుకుంటూ ఉంటాం. విచిత్రమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వారు చిత్రవర్ణమైంది. సో అటువంటి స్వామి చాలా విశేషమైనటువంటి, ఎవరిని ఆరాధన చేయాలి అనేటువంటిది చాలా క్వశ్చన్ మార్క్ లో ఉంటూ ఉంటారు ఈ యొక్క నక్షత్రాలు ఉండేటువంటి మానవులందరూ కూడా. వీరు ఎవరిని ఆరాధన చేయాలి అని ఒక క్వశ్చన్ మార్క్ దగ్గరికి వస్తే, వీరి యొక్క చాలా విశేషంగా త్రిమూర్త్యాత్మకంగా ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో, ఎందుకంటే ఆయనే చాలా విచిత్రంగా చేస్తూ ఉంటారు కదా, అటువంటి సమయంలోనే త్రిమూర్త్యాత్మకంగా ఎప్పుడు కూడా 3 దేవతలను ఆరాధన చేయాలి వీరు ఎప్పుడు చేసినా సరే. అది 2 స్త్రీ దేవతలు, 1 పురుష దేవత, లేదా 2 పురుష దేవతలు, 1 స్త్రీ దేవత. ఇలా చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వీరు పొందుతారు. ఎలా అండి? ఎలా మనం ఇప్పుడు ఒక విష్ణువు, ఒక శివుడు, ఒక అమ్మవారు, లేదా ఒక దుర్గ, ఒక సరస్వతి, ఒక విష్ణువు గాని, రుద్రుడు గాని, ఇలా
ఎలా అయితే 2 స్త్రీ దేవతలు ఒక పురుష దేవత, లేదా 2 పురుష దేవతలు ఒక స్త్రీ దేవత, ఇలా ఆరాధన చేసినట్లయితే వీరు ఫలితాలు చాలా అద్భుతంగా పొందుతారు. ఇందులో ఈ కేతుగ్రహానికి సంబంధించి త్రినాథ స్వామి వ్రతము అని ఒక వ్రతం ఉంది, చాలా మందికి తెలిసే ఉంటుంది. త్రినాథ మేళ అంటూ ఉంటారు. ఇటువంటి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా విశేష ఫలితాలు పొందుతూ ఉంటారు. త్రిమూర్తుల మేళ అని, త్రిమూర్తుల పూజ అని చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటిది రైట్. ప్రతి గ్రహానికి సంబంధించి మీరు చెప్తూ ఉన్నారు, ఈ శ్లోకాలు చెప్తున్నారు చాలా సులభతరంగా ఎలా చేసుకోవచ్చు అని. మరి కేతు గ్రహానికి సంబంధించి కూడా ఏదైనా ఒక్క నామం? కేతు గ్రహానికి సంబంధించినటువంటిది చాలా విశేషమైనటువంటి శివుడి రూపంలో ఉండేటువంటి వీరభద్రుని గనక ఆరాధన చేసినట్లయితే, వీరభద్ర ఆరాధన వల్ల వీరికి చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అట్టి జ్ఞానంలో ఆ వీరభద్రుడి యొక్క శ్లోకాన్ని కనుక మనం చెప్పుకుని ప్రతిరోజు పారాయణ చేసినట్లయితే, సోమవారం మనకు ఊరిలో ఖచ్చితంగా ఏదో ఒక వీరభద్రుడి యొక్క ఆలయం కానీ, లేదా పరమేశ్వరుడు యొక్క ఈ యొక్క ఆలయంలోనే ఏదో ఒక మూలలో కానీ వీరభద్రుడి యొక్క విగ్రహం ఉంటూ ఉంటుంది. అటువంటి ఆలయానికి వెళ్ళి చక్కగా వీరభద్రుని ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి జ్ఞానంతో పాటు వాక్పటుత్వం కలిగి వారి యొక్క జీవితం అంతా కూడా మారిపోతుంది, దినదిన ప్రవర్ధమానంగా తయారవుతుంది. మరి మాకు తెలియదు ఏ శ్లోకంతో ఆ స్వామివారిని ఆరాధన చేయాలో తెలియదు, మీరు చెప్తారా? ఈ యొక్క వీరభద్రుడు యొక్క చాలా విశేషమైనటువంటి శ్లోకం దక్షశిరో విఖండినే దక్షయజ్ఞ వినాశినే దక్షగర్వ విమర్దినే వీరభద్రాయతే నమో నమః రుద్ర జటోద్భవాయ చ సర్వశక్తి స్వరూపిణే భయానకాయ ఘోరాయ వీరభద్రాయతే నమో నమః. ఈ 2 శ్లోకాలని గనక ప్రతిరోజు కూడా పారాయణ చేయగలిగితేనండి చాలా విశేషమైనటువంటి ఈ కేతుగ్రహం వారికి ఉండేటువంటి స్వతహాగా కొంత చిన్న ఇగో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అటువంటివి నివారణ అయ్యి చక్కనైన జ్ఞానాన్ని ప్రసాదించి వీరు అనుభవించేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో వీరికి అతి త్వరగా కొంచెం ఈ భూతగణాల నుంచి కానీ, లేదా ప్రయోగ బాధల నుంచి కానీ, ఇటువంటి వాటికి నరదృష్టికి కానీ బాగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఈ గ్రహాలకి, ఈ నక్షత్రాలకి అవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో అటువంటి వాటిలన్నిటికీ కూడా వీరభద్రుడి యొక్క రక్ష చాలా విశేషమైనటువంటి రక్ష. కాబట్టి వారు ఇది ప్రతిరోజు 108 సార్లు చేయగలిగి ప్రతి సోమవారము వీరభద్రుడి యొక్క ఆలయానికి వెళ్ళి ఆయనకి విభూతిని సమర్పించినట్లయితే చాలా విశేష ఫలితం పొందుతారు. అద్భుతం, అలాగే పొందాలి. కేతు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా, నక్షత్రం వాళ్లే కాదు కేతు రిలేటెడ్ ఇష్యూస్ తో బాధపడుతున్నాం, కేతు మీకు కాల సర్పదోషం ఉందండి ఇట్లా కూడా చెప్తుంటారు, సర్పదోషాలను కూడా కేతుతో రిలేట్ చేస్తుంటారు. అటువంటి వారికి కూడా పనిచేస్తారు. చక్కగా చాలా విశేషం తల్లి. ఎందుకంటే వీరభద్రుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు మనందరికీ తెలుసు, శివుడు యొక్క జటాజూటంలోంచి ఆ యొక్క ప్రజాపతి గారు, దక్ష ప్రజాపతి గారు యజ్ఞం యొక్క ఆ సమయంలో వీరభద్రుడు శివుడి యొక్క జటాజూటంలోంచి ఉద్భవించారు. ఆయన ఏం చేశారు? దుష్ట సంహారం చేశారు. అంటే ఏం చేశారు అంటే దక్షుడి యొక్క శిరచ్ఛేదన చేశారు. అంటే మస్తిష్కంలో ఉండేటువంటి చెడుని పాలత్రోశారు. అలాగే మనకు కూడా వీరభద్రుడి యొక్క అనుగ్రహం వలన వంశానుగతంగా ఉండేటువంటి మీరు చెప్పినటువంటి కాలసర్పదోషాలు, కేతు యొక్క బాధలు, వంశానుగతంగా ఉండే కొన్ని శాపాలని వీరభద్రుడు ఖండిస్తాడు ఖచ్చితంగా అని శాస్త్రవచనం తల్లి. చాలా అద్భుతంగా వివరించారండి. జూలై 15వ తారీఖు నుంచి వైభవోపేతంగా, అంగరంగ వైభవంగా ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా సహస్రచండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు ప్రసన్న శర్మ గారు. అందరికీ ఆహ్వానం ఉంది, ఖచ్చితంగా అందరూ ఆహ్వానితులే. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ కమ్యూనిటీ హాల్లో కార్యక్రమం జరగబోతోంది కాబట్టి అందరూ రావచ్చు. గోత్రనామాలు ఇవ్వాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.